లోపల స్కేటింగ్ చాలా కష్టం. ఎవరది? నేనంతా చూశాను. చూసేసావా? పద వెళదాం. దొంగని పట్టుకున్నందుకు ఒక ఫోటో తీసుకుంటాను. టాటా సారో, ఈ కీని లాకర్లో పెట్టేస్తున్నా. ఇప్పుడు చూడండి, దీంతో ఇలా తెరవాలి. అదిరిపోయింది. బబ్బల్ సింగ్ సారో, నీకు కూడా ఐస్ స్కేటింగ్ అంటే ఇష్టం అని నాకు నిజంగా తెలియదయ్యో. నాకు చోర్ని పట్టుకోవడం అంటేనే ఇష్టం. సారు, నాకు ఈ షూస్ అవసరం కాబట్టి తీసుకున్నా. ఇప్పుడు నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలో పట్టుకున్నాను. నిన్ను అది టిచై. ఆబ్స్టికల్ రౌండ్ సూపర్ గా ఉంది. చోర్, ఇప్పుడు నేనుంటాను. ఈ ఆబ్స్టికల్ రేస్ లో కూడా ఈయన విజయాన్ని సాధించారు. చెప్పారు. ఎలా ఉంది సారో? నాకు తెలుసు. చోర్, నిన్ను పట్టుకుంటాను. ఇలా మాకు తప్పించుకోవడం తెలుసు సారో. అయ్యా, అంతా కళ. నిజమవుతోంది. దొరికాడు. మా ఇంట్లో పిల్లులు మియావ్ మియావ్ అంటాయి. మా ఇంట్లో పిల్లులు బోబోమ్ అంటాయి. పాలు పోయండి మియావ్ అంటాయి. ఓకే, చూసుకుంటా. వీళ్ళు కోడ్లో మాట్లాడుకుంటున్నారన్నమాట. మా ఇంట్లో పిల్లలు మియావ్ మియావ్ అంటాయి. మా ఇంట్లో పిల్లులు బావు బావు అంటాయి. పాలు పోయండి మియావ్ అంటాయి. అయ్య బాబోయ్, వజ్రాల సెల్లు. అదృష్టం నాకు దరిద్రం పట్టుకున్నట్టు పట్టుకుంది. మా ఇంట్లో పిల్లులు మియావ్ మియావ్ అంటాయి. చేయి చూపించు. అయితే వాడెవడు? అనుకున్నా సాధించాను. అసలు వచ్చేసాను అనుకుంటా. ఇప్పుడు ఏం చేయాలి? వాడిని పట్టుకున్నాం పదా. పట్టుకున్నాం పదా. పిల్లలు దొరికామంటే చీరేస్తారు. మోగిందే, దొరికాను. నేను అనుకున్నంత బుడదాలి కాదు, మీకు తెలివి ఉంది. అబ్బా, అందరు అక్కడే పట్టుకుంటారేంటి? మీకు దండం పెడతాను, వదిలేయండి. ఎక్కడ స్మగ్లింగ్ జరిగితే అక్కడ ఈ బబ్బర్ సింగ్ ఉంటాయి. నన్ను కాపాడే డ్యూటీకి ఎవరో వచ్చినట్టున్నారు. అదే నా ఏరియాలోనే నువ్వు స్మగ్లింగ్ చేస్తాయి. మాకి నీకి ఎన్నిసార్లు బుద్ధులు చెప్తాయి. నీకు ఇట్లా చెప్తే బుర్రకి ఎక్కదు. నా బండిలో చల్.
బయలుదేరుదాం. మరి ఊపగా బాబు. ముందు నొయ్యి, వెనుక పోయి, ఇక బండి ఆఫ్ చెయ్యి. బండి స్టాప్ చేయండి. ఆపమంటుంటే బబ్బర్ సింగ్ చేస్తున్నాడు గాలిలో హార్సు రైడింగ్. బాబోయ్. నేను ఒక్కనే అయిపోయాను. బుచ్చికి బుచ్చికి, మా ఊర్లో కోతి కొమ్మ చాట్లో నేనే నెంబర్ 1. నేల మీద నడవడం, చెట్లు ఎక్కడం రెండు నాకు ఒక్కటే, తెలుసుకోండి. మీరు కూడా నా అలాగే బాగా ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పుడు ఇస్తా మీకు జలక్కు, దీని కింద పడేస్తా. అయినా మీకు వార్నింగ్ ఏంటి? పడేసా. అలా దిక్కులు చూస్తారేంట్రా? వెళ్ళి తెచ్చుకోండి, లేకపోతే గోవిందా. ఇక్కడున్నారా? అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఆకాశంలోంచి దూసుకొస్తున్నాడు ఈ బబ్బర్ సింగ్. అరే ఓ సంబా, ఇక మోగిందిరా మీ ఇద్దరి పంబ. నా పేరు బబ్బర్ సింగ్, నా నుంచి నో ఎస్కేపింగ్. అయ్యా, కరెక్ట్ టైంకి వచ్చావు సారు. రేపు నాకు టెస్ట్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను ఫెయిల్ అయిపోతాను. మనకేదో పని పడినట్టుందా? ఏయ్, నువ్వేం కంగారు పడుకో. నేను ఇప్పుడే చటుక్కుని వెళ్ళి కొత్త బల్బు తీసుకొచ్చేస్తాను. మన హీరోయిజం చూపించడానికి ఇదే సరైన అవకాశం. అదరగొట్టేయాలి. పిల్లలారా, ఇంట్లో ఇలాంటివన్నీ ప్రయత్నించకండి. నాలాంటి అనుభవజ్ఞులు గజ దొంగలు మాత్రమే ఇవి చేస్తుంటారు, ఓకేనా? ఇప్పుడు ఈ ఆకాశంలో చుక్కలతో పాటు 2 చందమామలు ఉన్నాయి. అవేంటో గమనించారా? తెలియలేదా? అదిగో అక్కడ చూస్తున్న ఒక చందమామ, ఇక్కడ నడుస్తున్న ఇంకో చందమామ. ఈ నిచ్చెన మీద నేనే కాదు, ఎక్స్ప్రెస్ రైలు కూడా నడిపించవచ్చు అనుకుంటా. ఓకే, మొలతాడే సరిగా కట్టుకోవడం చేత కాదు, ఈ తాడుతో ప్రయోగాలు చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఏది ఏమైనా ధైర్యానికి శౌర్యానికి ప్రతిరూపంగా బతకడం అంటే ఈ గజ దొంగ గంగులకి చాలా ఇష్టం. కాపాడండి, కాపాడండి. ఏమిటి నాన్ సెన్స్? భూతాన్ని నేను ఒక చెయ్యి చూస్తాను. చోరే భూతమా? నీకు వెలుగు కావాలా బేటా? నోరు జారిందే, పగిలిపోద్దా? బేటా బలిగా పట్టుకున్నావు. సూపర్ గా క్యాచ్ పట్టుకున్నావు. ఇలా ఇచ్చేయి టాటా, రేపు తెచ్చిస్తా సపోటా. ఈ జంపింగుల్లో ఈ గజ దొంగ గంగులు నిజంగా కింగులు. అద్దెర బన్నా.